జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించటము, అదేవిధంగా పాకిస్తాన్లో ఇతర దేశాల్లో ఉంటూ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ చాలా వేగంగా జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. చాలా కరుడుగట్టినటువంటి జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఉన్నారు. అతని పేరు జాహిద్ హుస్సేన్. ఈ జాహిద్ హుస్సేన్ అనేటటువంటి ఉగ్రవాది 2000 సంవత్సరంలో కశ్మీర్ వదిలి పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్ నుంచే అతను తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు, ఉగ్రవాదాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ జాహిద్ హుస్సేన్ ఇల్లు, ఆయన ఆస్తులు ఇవన్నీ కూడాను డోడా జిల్లాలో ఉన్నటువంటి మొంగోటా అనే గ్రామంలో ఉన్నాయి. ఈ మొంగోటా గ్రామంలో ఉన్నటువంటి ఆయన ఆస్తులను ఇటీవల పోలీసులు నేలమట్టం చేశారు, పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. నువ్వు ఆ దేశంలో ఉండి ఉగ్రవాదాన్ని చలామణి చేస్తూ, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఇక్కడ ఇంటిని హక్కు ఇవన్నీ ఉండేటటువంటి పరిస్థితి ఇక ఉండబోదు, నీకు ఈ హక్కులు ఉండవు అని చెప్పి అతని ఆస్తిని మొత్తం జమ్మూ కాశ్మీర్ పోలీసులు నేలమట్టం చేశారు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఉగ్రవాదులకు ఒక హెచ్చరికలా పనిచేస్తోంది.